హాయ్ ఫ్రెండ్స్, వేద జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులందరూ నేరుగా నవగ్రహాలకు సంబంధించిన వారు. గ్రహం యొక్క కదలిక లేదా స్థానం మారినప్పుడు అది అన్ని రాశి వారిపై మంచి మరియు చెడు ప్రభావాలను కలిగి ఉంటుంది. ఒక గ్రహం తిరోగమనంలోకి వెళ్ళినప్పుడు కొన్ని రాశిచక్ర గుర్తులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మరికొందరికి ప్రకాశవంతమైన అదృష్టాలు ఉండవచ్చు. ఇప్పుడు రాబోయే కాలంలో బృహస్పతి గ్రహం వెనుకకు కదులుతుంది. ఇది 3 రాశిచక్ర గుర్తుల సంతోషకరమైన కాలం ప్రారంభమవుతుంది. బృహస్పతి అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది. బృహస్పతి నేరుగా విద్య, వివాహం, పిల్లలు, సంపద, మతపరమైన పని, కీర్తి మొదలైన జీవితంలోని ఆచరణాత్మక అంశాలకు సంబంధించినది. వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు జీవితంలోని ఈ అంశాలపై ప్రత్యక్షంగా మరియు లోతైన ప్రభావాన్ని చూపుతుంది. గురు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. ఇక్కడ అక్టోబర్ 9, 2024 మధ్యాహ్నం 12:33 నుంచి ఈ రాశిలో తిరోగమనం చెందుతుంది మరియు వ్యతిరేక దిశలో కదులుతుంది. 119 రోజుల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత వారు నేరుగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4, 2025 మధ్యాహ్నం 3:09 గంటలకు తరలిస్తారు. బృహస్పతి యొక్క తిరోగమన చలనం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేసినప్పటికీ ఇది 3కి అదృష్టాన్ని తెస్తుంది. ఈ 3 అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభం. ఈ రాశి వారికి బృహస్పతి యొక్క తిరోగమన స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి తిరోగమన సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కెరియర్ రంగంలో మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. వ్యక్తిగత పురోగతితో పాటు మీరు డబ్బు సంపాదించడంలో విజయం సాధించవచ్చు. మీరు వ్యాపారంలో కూడా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు కొత్త మంచి వ్యాపారాలను చేయవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాగలవు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారు వివాహ ప్రతిపాదనను పొందవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమన స్థానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడంలో విజయాన్ని సాధిస్తారు. నిపుణులకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. బృహస్పతి మీ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఉద్యోగస్తులు విశేష ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు వ్యాపారంలో కూడా చాలా లాభాలను పొందవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అనేక వనరుల నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఊహించని ఆర్థిక లాభాలను కూడా పొందవచ్చు. పెట్టుబడి పెట్టిన డబ్బుకు మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్కు అవకాశం ఉంది. కార్యాలయంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కొత్త కస్టమర్లు కనుగొనబడతారు మరియు పాత కస్టమర్లు కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. మీరు ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు. ప్రేమ జీవితంలో బలం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వృశ్చిక రాశి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ శ్రమ ఫలిస్తుంది. మీ ఇంక్రిమెంట్ మీ పని మీద ఆధారపడి ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొత్త ధైర్యం మరియు వివేకంతో నింపబడతారు. మతపరమైన కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పరిశ్రమల విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. చిల్లర వ్యాపారాలలో అమ్మకాలు పెరగడం వల్ల చిన్న వ్యాపారాలు లాభపడతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. ధనస్సు రాశి. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల పని మరియు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి బోనస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. పరిశ్రమల విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. స్థానిక విద్యార్థులు విద్యారంగంలో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సోదరులు మరియు సోదరిమణుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ప్రేమ జీవితంలో బలం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.